ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం సంచలనం షాకింగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, అలాగైతే వెళ్ళిపోదామండి. బోగస్ ఓట్లను తొలగించి ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఆర్ ప్రక్రియ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రక్రియ ముగియగా ఇప్పుడు త్వరలో తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో చేపట్టున్నట్లు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఎస్ఆర్ ప్రక్రియ పూర్తయిన బెంగాల్లో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అనర్హులుగా ఉండి లబ్ధి పొందుతున్న, అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారి రేషన్ కార్డులు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. సో ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు అయితే జారీ చేశారు. దీంతో ఎస్ఆర్ ప్రక్రియ తర్వాత 2026లో విడుదలయ్యే ఓటర్ల లిస్టులో పేరు లేని లబ్ధాలను గుర్తించి వారి రేషన్ కార్డు తొలగించేందుకు సిద్ధమయ్యారన్నమాట అధికారులు. జూన్ 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డును రద్దు చేయాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే కూడా జారీ చేయడం జరిగిందనమాట. అయితే చాలా రోజులుగా ఆహార పంపిణీ వ్యవస్థలో ఉన్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే బెంగాల్లో ఎస్ఐఆర్ కావచ్చు ప్రక్రియ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో అందుబాటులో లేని వారు, నివాసం మారిన వారు, మరణించిన వారు, నకిలీ ఓటర్లు గుర్తించి వాళ్ళ ఓటర్ల జాబితా నుంచి తొలగించిందనమాట. ముఖ్యంగా 5 కేటగిరీల ద్వారా అంటే ఈసీ అనర్హులను గుర్తించి వార్డు కార్డులను రద్దు చేస్తుందన్నమాట. మరి 2015 డిసెంబర్ 16 నాటికి డ్రాఫ్ట్ లిస్టులో పేరు లేని వ్యక్తులు ఫామ్ 6 ద్వారా మళ్ళీ జాబితాలో పేరు చేర్చుకొని వారిని రేషన్ కార్డులు ప్రభుత్వం రద్దు చేస్తుంది. అలాగే మ్యాపింగ్ చేయకుండా ఉన్న వారి ఏదైతే డ్రాఫ్ట్ సెకండ్ లిస్ట్లో అనేది ఫేజ్లో నమోదు చేసుకొని వారి కార్డు కూడా తొలగిస్తున్నారనమాట. సో మొత్తానికైతే రానున్న రోజుల్లో ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే సరిపోదు, రేషన్ కార్డుతో పాటు మనకు ఓటర్ ఐడి కూడా ఉండాలన్నమాట. అలా ఉంటేనే ప్రభుత్వ పథకాలు అయితే అందుతాయన్నమాట. సో లింక్ అనేది చేయడం జరిగిందనమాట. ఓటర్ ఐడి అనేది తప్పనిసరి అయితే చేసినట్లు ఇక్కడ తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లో అయితే వర్తింపజేయబోతున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట.